హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పాకిస్తాన్ చైనా సరిహద్దుల్లో తరచూ నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయుధ సముపార్జనలో భారత్ మరో కీలక అడుగు వేసింది. భారత రక్షణ వ్యవస్థను బలపరుచుకునే క్రమంలో అత్యాధునిక డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ నుంచి 26,000 కోట్లతో 10 హెరాన్ టీపీ డ్రోన్లు కొనుగోలు చేయనుంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి. ఇందులో భాగంగానే త్వరలో 4 డ్రోన్లు భారత రక్షణ శాఖకు అప్పగించనున్నారు. చైనా, పాక్ దేశాల కంటే మెరుగైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకునే క్రమంలో అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఈ డ్రోన్లను తయారు చేస్తుంది. ఈ డ్రోన్లు భూమి నుంచి దాదాపు 11 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు. నేలపైనున్న అతి చిన్న వస్తువును కూడా గుర్తించి ఫోటో స్కానింగ్ చేయడం ఈ డ్రోన్ల మరో ప్రత్యేకత. ఇక ఆదేశాలకు అనుగుణంగా పేలుళ్లు జరుపుతుంది. ఈ మానవరహిత వైమానిక వాహనం ఒక్కసారి ఇంధనం నింపుకుంటే ఏకధాటిగా 50 గంటలకు పైగా ప్రయాణించగలదు. ఈ క్రమంలోనే భారత్ తొలుత ఇజ్రాయెల్ నుంచి 4 హెరాన్ టీపీ డ్రోన్లను లీజుకు తీసుకోనుంది. సుదీర్ఘ నిఘా కార్యకలాపాల కోసం వినియోగించుకోనున్నారు. ముఖ్యంగా ఈ డ్రోన్లను చైనా వాస్తవ నియంత్రణ రేఖ వెంట మోహరించనున్నారు. ఇందులో భాగంగా మొదట 2 డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయి. తర్వాత 3 నెలల తర్వాత మరో 2 డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయమై ఈ ఏడాది మొదట్లోనే భారత్, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం జరిగింది. ఇదే క్రమంలో భారత్కి అవసరమైన మరిన్ని అత్యాధునిక డ్రోన్లను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత్లోనే తయారు చేస్తామని ఇజ్రాయెల్ మరో ఆఫర్ను ప్రకటించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ.